స్వీట్లు తినడం వల్ల షుగర్ రాదు. షుగర్ వచ్చిన వల్ల స్వీట్లు తినకూడదు. ఎక్కువ స్వీట్స్ తింటే, ఎక్కువ షుగర్ తీసుకుంటే డయాబెటీస్ వస్తుందా? స్వీట్లు ఎక్కువ తినడం వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వచ్చినప్పుడు పొట్ట చుట్టూరున్న ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ అంటాం. ఈ విజరల్ ఫ్యాట్ లో నుంచి ఎడిపోకైన్స్ అని వస్తాయి. ఈ ఎడిపోకైన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి. అది 3 months లో అయ్యే ప్రాసెస్ కాదు. నేను ఒక నెలలో బాగా స్వీట్లు తినేసేది నాకు షుగర్ కనబడిపోయింది అన్నట్టు ఉండదండి. స్వీట్లు తినడం వల్ల షుగర్ రాదు. షుగర్ వచ్చిన వల్ల స్వీట్లు తినకూడదు. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? రావచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు ఒక పర్సన్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ చాలా మంది పాపం ఉన్నారు. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వస్తారు. చాలా లీన్ గా ఉంటారు, ప్రాపర్ డైట్ తీసుకోరు, ప్రాపర్ స్లీప్ ఉండదు. వీళ్ళల్లో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. ఎందుకు? ప్రాపర్ స్లీప్ లేదు. ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సిన కార్టిసాల్ రిలీజ్ అవ్వదు, ఎందుకంటే వీడు ఎర్లీ మార్నింగ్ పడుకుంటాడు. తర్వాత కార్టిసాల్ పీక్ లోకి వెళ్ళిపోతుంది. కార్టిసాల్ అంటే ఏంటనుకున్నారు? ఇట్స్ ఏ స్టిరాయిడ్. స్టిరాయిడ్స్ మనం తీసుకుంటే ఏమవుతుంది? షుగర్ పెరుగుతుంది. అలా శరీరంలోనే స్టిరాయిడ్ పుట్టిందంటే సో సన్నగానే ఉంటాడు మనిషి, వాళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, వాళ్ళలో కూడా డయాబెటీస్ రావచ్చు.